Raju Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Paragon lo Kamal Hassan Chitti మీ ముందుకు రాబోతున్నారు. So let's welcome Rola Raghu and his team. ఒకప్పుడు ఏ జ్వరం వచ్చినా జబ్బు చేసినా ఎక్కడ లంచం ఇవ్వాల్సి వస్తుందో అని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికే భయపడేవాళ్ళు మీరు. కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నారంటే దానికి కారణం ఈ భారతీయుడు. ఏదో హెల్త్ బాగాలేదని మంచం మీద పడుకొని రెస్ట్ తీసుకుంటుంటే సచ్చిపడున్నానని తీసుకొచ్చి ఈ యమలోకంలో పడేస్తాడు ఆ యముడు. అన్యాయాన్ని ఎదిరించిన నాకు ఈ యమలోకమా నరకమా? నోవే. ఇప్పటి వరకు భారతీయుడుగా ఉన్న నేను ఇకపై మైకేల్ మదన కామరాజుగా మారిపోతున్నాను. ఇక పోరాటాలు గీరాటాలు జాంతానై ఓన్లీ ఫుల్ ఎంజాయ్. ఇంత మంచి మూడ్ లో నేనుంటే డిస్టర్బ్ చేసి ఎవడపై నువ్వు? హాయ్, I am Chitti, the robo. Speed 1 memory 1 gigabyte with full charge. పేరు అడిగితే ఆధార్ కార్డు నంబర్లు రేషన్ కార్డు నంబర్లు చెప్తారా అని చెప్తారా? కార్డు నెంబర్లు గిడు నెంబర్లు అంటావేంట్రా గూట్లే. శంకర్ తీసిన రోబో సినిమా చూడలేదా? నువ్వా శంకర్ క్రియేట్ చేసిన ఐటమ్ వేనా? రేయ్, ఐటమ్ గీటం అంటావేంట్రా? I am Chitti, the robo. Speed 1 megabyte. ఊకనే షాకుల మీద షాకులు ఎత్తున్నావు కానీ ఒరే నాకు తెలియక అడుగుతాను. నేనంటే ఏదో మెసేజ్లు ఇచ్చే సినిమాలో చేశాను, ఆ యముడికి చిరాకు దొబ్బి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి దొబ్బాడు. అది బాగానే. నువ్వేంట్రా ఫుల్ టు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా, అది కూడా ఐశ్వర్యరాయ్ పక్కన చేసే ఫుల్ ఎంజాయ్ అనుకుంటా. ఏం ఎంజాయ్ భయ్యా, సినిమా అంతా వసీకరణ్ గాడికి సేవలు చేసి 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 నట్లు బోల్టులన్నీ లూజ్ అయి జంక్షన్ జామ్ అయి బ్యాటరీలు బద్దలయ్యి చచ్చి ఇక్కడికి వచ్చినా కానీ వదిలిపెట్టరు అసలు మీరు. మిత్రవిందా సచ్చాకే ఇక్కడికి వస్తాం. బైదివే భోగులోకంలో భారతీయుడు, నరకంలో మైకేల్ మదన కామరాజ్. అవును, ఇంతకి నువ్వెవరు? హాయ్, I am Chitti, the robo. Memory 1 megabyte, speed 1 gigabyte with full charge. సర్లే మిత్రవిందా, నువ్వేంటి ఇలా వచ్చావు? నేనా? అదొక పెద్ద బడ్జెట్ సినిమా. అంత బడ్జెట్ మా దగ్గర లేదు కానీ చిన్న బడ్జెట్ లో చెప్పు. ఓకే, అది 1620 సంవత్సరం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నువ్వు అంత ముసిరా? చెప్పేదాకా వినొచ్చు కదా, మధ్యలో కాళ్ళు చేతులు ఎందుకు పెడతావు? నేను నా కాలభైరవుడు ఏకాంతంగా ప్రేమించుకుందామని చెప్పేసి ఒకే గుర్రం మీద. ఆగాగు, ఇద్దరు ఒకే గుర్రం మీద వెళ్తే అంత కంఫర్టబుల్ గా ఉండదేమో. ఇద్దరు చెరో గుర్రం మీద వెళ్ళొచ్చుగా. అందుకేరా నిన్ను ఆ ఐసు సన్నాసి చేసి వదిలిపెట్టింది. అరే మధ్యలో చెప్పేటప్పుడు ఎందుకు కాలు వేలు పెట్టొద్దని చెప్పాను కదా. అడగలు అలా నేను నా కాలభైరుడు ఏకాంతంగా ప్రేమ అంచుల దాకా వెళ్ళాం. కట్ చేస్తే నా కాలభైరుడు ఒక చేతిలో నేను, ఇంకో చేతిలో గుర్రం. అటు ఇటు ఇటు అటు చూసి, మిత్రవిందా నాకు ఇప్పుడు ఆకలైతుంది, నేను ఇంటికి వెళ్ళాలంటే నీకన్నా నాకు ఆ గుర్రమే ముఖ్యం అని చెప్పేసి గుర్రం వేసుకొని టక్కు 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 అని వెళ్ళిపోయాడు. మిత్రవిందా, నీకు నేనున్నాను, భయపడు. నా చేయి పట్టుకోవాలంటే వీరుడై ఉండాలి తెలుసా? అబ్బో తెలుస్తుందిలే, ఆడి ఏ రక్తం. నిన్ను వదిలేసి గుర్రం పట్టుకున్నప్పుడే అర్థమైంది ఆడి అంత పెద్ద వీరు. కాలభైరుడు ఏమన్నా అనుకో, కాలు జోడించు కొట్టేస్తాను ఏమనుకుంటున్నావు? నా కాలభైరుడు మీలా కాదు,
శతద్రువంశ యోధుడు, శత్రువుని చెండాడే ధీరుడు, 100 మందిని ఒకేసారి అవునా? తెలుస్తుంది ఏజెంటో గేజెంటో. అయినా వీరత్వాల గురించి ఎందుకులే కానీ నేను భూలోకంలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో చూస్తుండగా లాస్ట్ జోక్ ఆఫ్ ది డే లో కరెక్ట్ పవర్ కట్ చేశారు. మాకు జోకులు వచ్చు, మేము నవ్వించగలం. అయితే మీ ఇద్దరికి ఒక చిన్న టెస్ట్. నన్ను ఎవరైతే బాగా నవ్విస్తారో వాళ్ళతో నేను డింగిచికా డింగిచికా డింగిచికా. నేనే ఫస్ట్ జోక్ చెబుతా. ఇదిగో, నీ పేరేంటి? నా పేరు మిత్ర. నా పేరేంటి? భారతీయుడు. ఆడి పేరేంటి? రోబో. ఆ గుర్రం మీద పేరేంటి? ఏ గుర్రం? ఆ గుర్రం. అవును, నాకు తెలియక అడుగుతాను, ఆ జోకు చెప్పరా అంటే నా పేరేంటి, ఈడి పేరేంటి, నీ పేరేంటి, ఆ గుర్రం పేరేంటి చెప్తావేంట్రా? ఇదే జోకు ఆ వేణు చెప్తే 10,000 ఇచ్చి మరీ నవ్వారు రోజా గారు. మరి నువ్వు నవ్వదే? నేనా? నేను నవ్వాలా? జోకే కదా నీకు కావాల్సింది. అవును. ఇదిగో మిత్రవింద, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? మిత్రవింద, నీ అదరాలు చాలా మధురం. మిత్రవింద, నీ అందమైన డ్రెస్సు. మిత్ర, నీది కలబరుడు లవ్ స్టోరీ ఎంత గొప్పదో తెలుసా? అమ్మాయి జోకు చెప్పరా అంటే పూతు అని మొహం మీద పేస్తానంటే తుప్పుడు కదా. ఇదే జోకు మన దండరాజ్ చెప్తే 10,000 రూపాయలు ఇచ్చి మరి నవ్వారు అక్కడ రోజా గారు. మరి నువ్వు నవ్వదే? ఏం రోగమే నీకు? ఏడవకు మిత్ర, నాకు ఏడుపు వస్తుంది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా జోక్ గుర్తుకొస్తుంది. చెప్పు. జోకా ఏం కావాలి అంటే నాకు ఒక మంచి జోక్ కావాలందంట. మిత్రవింద, నేను గుర్రాన్ని వదిలేసి నీ దగ్గరికి వచ్చుతున్నాను. నీకు మంచి జోక్ చెప్తాను, రమ్ము. అవునా? నా కాలభైరుడు నన్ను పిలుస్తున్నాడు. ఏయ్ బ్రోస్, బాయ్ బాయ్. ఇదేంటి భయ్యా, జోకులన్నీ మనతో చెప్పించుకొని జోక్ ఆఫ్ ది డే ఇంకెవడికో ఇస్తానని వెళ్తున్నాడు. చెప్తే మార్కులు తీసుకుంటామండి. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. జడ్జెస్, రఘు రియల్ ఏజ్ ఇప్పుడు తెలిసిపోయింది నాకు. ఎన్ని రోజులు డై వేసుకొని యంగ్ గా అమ్మాయిలకి సైడ్ కొడుతున్నావా యాంకర్లకి? అండ్ మళ్ళీ స్టార్ట్ చేశారా? తూ తూ అంటే ధనరాజ్ని. నువ్వేంటి రాకేష్, ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిజంగా నీ వాయిస్ ఎంత ప్లస్ తెలుసా? చాలా బేస్ గా చక్కగా మాట్లాడుతావు. చాలా బాగుంది, సూపర్ గా చేశారు ముగ్గురు. నాగబాబు గారు. బాగుంది రాఘు. గుడ్, ఎంటర్టైనింగ్, గుడ్, కీప్ ఇట్ అప్.